ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మీకు ఒక విషయం చెప్తాను. ప్రతి ఒక్క టైలర్కి ఇది జరిగి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చాలామందికి జరిగి ఉంటుంది. నేను టైలరింగ్ చేసేటప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఒక ఫంక్షన్లో ఒక మేడం కలిసింది. తను ఏంటంటే అందరి ముంగట నా 4 బ్లౌజెస్ ఉన్నాయి, స్టిచ్ చేసి ఇస్తావా, నువ్వు చాలా బాగా స్టిచ్ చేస్తున్నావు అని అంది. సరే అని పంపిమన్నాను. పంపించింది. పంపించిన తర్వాత తన సైజుకి తగ్గట్టు లేవు, అయినా అతుకులు గితుకులు అవన్నీ కలిపి జాయిన్ చేసి ఎలాగో అలాగా నేను స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత తనకి నేను కాల్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. సరేలే, ఏదైనా బిజీగా ఉందేమో, పెద్దవాళ్ళు కదా మేడం అనేసి నేను మా హస్బెండ్కి ఇచ్చి పంపాను. అయితే తను ఏం చేసిందంటే బ్లౌజులు తీసుకొని 20 రూపీస్ చేతిలో పెట్టేసి పంపించేసిందంట. అయితే తర్వాత మా హస్బెండ్ వచ్చేసి ఏమన్నాడంటే 20 రూపీస్ తీసుకొచ్చి ఇచ్చేసరికి నేను అనుకున్నాను, సరేలే దేనికి ఇచ్చాడో మరి అనుకున్నాను. తర్వాత నేను ఆమెకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒక వారం తర్వాత. అయితే తనతో ఉన్న ఒక మేడం ఉండే, ఆ మేడంతో నేను ఒకసారి ఫంక్షన్లో కలిసినప్పుడు అడిగితే ఆ మేడం ఏమందంటే, అందరి ముందు నీకేదో సాయం చేయడానికి 4 బ్లౌజులు ఇచ్చింది అంతే, ఆ బ్లౌజులు నువ్వు కుట్టిన బ్లౌజులు తను కనీసం వేసుకోలేదు, అసలు ఊరికే కుట్టావమ్మా అసలు అనేసి ఆమంది. ఆమె కనీసం నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే 10 మందిలో నాకు సహాయం చేసినట్టు చేసి అసలు తర్వాత నా కష్టం తను చాలా బాధేసింది ఆ రోజు. తర్వాత ఇక ఆమె నేను ఫంక్షన్లలో కలుస్తూ ఉంటాను, కానీ చూసిన ప్రతిసారి ఏమనిపిస్తూ ఉంటుందంటే, సరేలే ఈమెకి డబ్బు ఉంది కానీ గుణం లేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు అయితే నేను ఈమె తొందరగానే డబ్బులు ఇస్తుంది కదా, ఈ డబ్బులతో ఏమైనా చేయొచ్చు అని నేను అనుకున్నాను, కనీసం పిల్లల ఫీజు అన్న కట్టవచ్చు అనేసి. ఎందుకంటే మిడిల్ క్లాస్ బతుకులు కదండి మావి. అలాంటప్పుడు మేము ఒక బ్లౌజ్ కుడుతున్నామంటే ఆ డబ్బులు దేనికో దానికి యూజ్ అవుతాయి అని అనుకుంటూ ఉంటాం అన్నట్టు. అట్లా మాకేం జీతం ఏం రాదు కదా, కుట్టిన వాటికే కదా మాకు వచ్చేది, అలా అని అనుకున్నాము. అయితే ఇక అప్పుడు అర్థమైంది నాకు, ఏంటంటే ధనం కంటే గుణం గొప్పది. ఆ ధనం తన దగ్గర ఉంది కానీ గుణం లేదు అని అర్థమైంది. ఎందుకంటే మాలాంటి చిన్న టైలర్స్ని మోసం చేసి వాళ్ళేం బాగుపడతారు, అలా అని అందరు అలా ఉంటారని నేను అనను, కానీ తను మాత్రం అలా ఉంది ఎందుకు అని అనిపించింది. ఎందుకనంటే డబ్బు లేని వాళ్ళంటే ఏమో అనుకోవచ్చు, జాబ్ ఉండి పేరుకు పెద్ద అన్నట్టు అందరి ముందు బ్లౌజులు ఇచ్చి కుట్టించుకున్న తర్వాత డబ్బు ఇవ్వకపోవడం ఏంటి అని చాలా బాధ అనిపించింది నాకైతే.